హలో 100 డేస్ 100 వీడియోస్ అనే సిరీస్లో ఇది డే 11 అనమాట. ఈరోజు వీడియో వచ్చేసరికి చేప గుడ్లు కర్రీ. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టేసుకొని దానిలో సరిపడినంత ఆయిల్ వేసేసుకొని కొంచెం మెంతులు కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ 2 పచ్చిమిర్చి వీటితో పాటే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇవి బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. వచ్చేసి చేప గుడ్లు మన రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే. వీటిని నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత కొంచెం కారం పసుపు ఉప్పు వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. కొంచెం వేగి ఆయిల్ పైకి వస్తుందన్న టైంలో చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. పులుసు అనేది చాలా బాగా బాయిల్ అవ్వాలన్నమాట. బాగా బాయిల్ అయిన తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన చేప గుడ్లు దీనిలోకి యాడ్ చేయాలి. చేప గుడ్లు అనేవి ఈ పులుసులో బాగా ఉడికి ఆ కర్రీ అంతా దగ్గర పెట్టినట్టయితే మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. ఈ స్టేజ్లోనే ఉప్పు కారం లేదా పులుపు కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో ఎమ్మిగా ఉండే చేప గుడ్ల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. మేమైతే ఇలా చేసుకుంటాము. చేప గుడ్లు హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ఇంట్లో ట్రై